ఎట్లా చూస్తారు రజతోత్సవ సభ? ఇక రేపు తెలుస్తుంది. ఇక నేను చెప్పుడు కదా, మీరు మీడియా మిత్రులు మీరు వస్తారు కదా, మీకే తెలుస్తుంది. ఇక చాలా బాగుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువనే అనిపిస్తుంది. చాలా మంది వస్తున్నారట, ఏమంటున్నారు ఊర్లో జనాలు? పోవాలి. మన కేసీఆర్ సార్ని మేము పొడగొట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడాలి సార్ ఏం మాట్లాడతారు. మేము పొడగొట్టుకుని ఇప్పుడు బాధపడుతున్నాం, సార్ ఏం మాట్లాడతారు ఏంటిదని. ఏం తెలుసుకున్నారా బాగా? అవి ఇక చెప్పలేము. అవి లోటు అంటే అవి మా సారును మేము ఎట్లా పొడగొట్టుకున్నాం, అయ్యో ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం అనే బాధ అంతే. అట్లా ఏమత్తలేవు, ఏం రావట్లేదు. ఒకటి గదే ఒకటి ఫ్రీ బస్సు అంతే. వచ్చినాయి అని అంటారు కానీ అవి ఏం లేదు. చెప్పుడు మాత్రమే, అవి చేతలు లేవు. సూపర్ ఉంటది, 100% సూపర్. చాలా 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 బాగుంది. మేము వేసుకున్నంత జనాల కంటే కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నదని మేము ఊహిస్తున్నాము. వస్తారు కూడా, సక్సెస్ చేస్తారు కూడా. దీన్ని సభని కూడా విజయవంతం చేసుకుంటూ మళ్ళీ కేసీఆరే కావాలని కూడా వాళ్ళు నినాదాలు చేసుకుంటూ కూడా ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో కేసీఆర్ గారిని గెలిపించుకునే అవకాశాలు కూడా కనబడతాయి. రేపే ఫైనల్ గా అంతే. జనాలు ప్రతి ఒక్కళ్ళు కేసీఆరే కావాలని అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పటి పథకాలు ప్రతి ఒక్కటి నెరవేర్చిండ్రు కేసీఆర్ గారు. రైతు బంధు అని, దళిత బంధు అని, రైతు బీమా అని ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసిండ్రు కనుక వాళ్ళందరికీ ప్రజల లోపల కేసీఆర్ గారి పిలుపులు గాని, మాటలు గాని, పథకాలు గాని అన్ని అమలు చేసిండ్రు కాబట్టి వాళ్ళకి కేసీఆరే కావాలి. మేము మర్చిపోయి వేసి మేము ఇప్పుడు బాధలో ఉంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు జనమంతా. మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు. కేసీఆర్ గారే వస్తారు కూడా 100%. ఇది ఈ 3 సంవత్సరాలు కూడా గడిచే అవకాశం కూడా లేదు. రేవంత్ రెడ్డి కూడా అంత గడిపే అంత కూడా లేదు. వస్తే ఒకవేళ సంవత్సరం, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఎలక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంటదేమో అనిపిస్తుంది మాకు. ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు చాలా విరక్తి చెంది ఉన్నారు జనాలు. ఓకే, ప్రతి ఒక్కళ్ళ నోట్ల కూడా కేసీఆర్ అని అంటున్నారు. మేము మా కరీంనగర్ అండి, మాది. నా పేరు తిరుమల. మేము ఉద్యమకారులము. 2008 నుంచి సార్తోనే ఉద్యమం చేసిన వాళ్ళము. అప్పుడు కూడా జైలుకు పోయినాము. అప్పుడు కూడా మేము ఉద్యమాలు చేసినాము. రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకలు ఎన్నో చేసిన. సార్ కోసం ఏది చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలు ఏందో చూపించినాం. ఒక 1 year అట్లా అయిపోయింది. ఇప్పుడు మా కార్యకర్తలు ఏందో చూపెడతాము. సార్ని సీట్లో కూర్చోబెట్టేదాకా మేము వదిలిపెట్టేదే లేదు. ఎవరు వచ్చినా సరే, మమ్మల్ని ఏం చేసినా సరే వదిలిపెట్టేదే లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు. విలేజ్లల్లా ఏడుస్తున్నారు. మేము ఎప్పుడన్నా విలేజ్కి వెళ్తే ఏడుస్తున్నారు. మమ్మల్ని పట్టుకొని, అమ్మ సార్ని మేము బొడగొట్టుకున్నాము, మేము అది చేసుకున్నాం, మీరు పిలిచినా పిలవకపోయినా మీ సభకు వస్తాము, ఇంత పెద్ద సభ పెడుతున్నాడు సార్కి వచ్చి మేము న్యాయం చేస్తాము, ఇప్పుడు మాకు తప్పైందమ్మా అని విలేజ్లలో ఏడుస్తున్నారు. దానికోసమైనా మేము ఉద్యమం చేయడానికైనా సిద్ధమే. ప్రజల కోసం మేము జైలుకు పోవడానికైనా సిద్ధమే. సార్ని అలా చైర్లో కూర్చోపెట్టేదాకా మేము వదిలిపెట్టేదే లేదు.